ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట దక్కింది. 3 కేసుల్లో ఆయనకు హైకోర్టు ముందస్తు బెయిల్ను మంజూరు చేసింది. కౌంటింగ్ వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది కోర్టు. అయితే ఈవీఎం ధ్వంసం కేసులో ఇచ్చిన బెయిల్కు వర్తించిన షరతులే ఉంటాయని ధర్మాసనం వెల్లడించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి. రాత్రి ఈ రోజు మధ్యంతర బెయిల్ మంజూరైంది పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి. ప్రధానంగా తనపై నమోదైనటువంటి కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ మాచర్ల శాసనసభ్యుడు ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిటిషన్ హైకోర్టులో దాఖలు చేశారు. దీనిపైన ఇరు వర్గాలకు సంబంధించినటువంటి వాదనలు జరిగాయి. వాదనల అనంతరం న్యాయస్థానం తీర్పుని వెలువరించింది. అందులో భాగంగానే బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి సిచ్యువేషన్. ఈ నెల 13న జరిగినటువంటి పోలింగ్ లో ఆ తర్వాత జరిగినటువంటి అల్లర్లు, దాడులపై పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన 3 కేసులను నమోదు చేశారు. ఒకటి రెంటచింతల మండలం పాల్వాయి గేటు వద్ద పోలింగ్ బూత్ నంబర్ 202లో టీడీపీ కార్యకర్త నంబూరి శేషగిరిరావుపై దాడి కేసులో 307 కేసుతో పాటు మరికొన్ని సెక్షన్స్ కింద కేసు నమోదైంది. అదేవిధంగా పోలింగ్ ముగిసిన తర్వాత రోజు కారంపూడిలో సిఐ నారాయణ స్వామిపై దాడి కేసులో 307 సెక్షన్ కింద కేసు నమోదైంది. ఇక మరో 3వ కేసు పాల్వాయి గేటు 202 బూత్ వద్ద చెరుకూరి నాగశిరోమణి మీద దాడిపై మరికొన్ని సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. ఈ 3 కేసులకు సంబంధించినటువంటి అంశాలు పిన్నెల్లి హైకోర్టుని ఆశ్రయించి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ దాఖలు విచారణ అనంతరం న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది బెయిల్ మంజూరు చేస్తూ. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు, అదేవిధంగా ఇతర అనుచర గణం అంతా కూడా ప్రస్తుతం అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. పోలీసులు వారి కోసం విచారణ చేస్తున్నారు, వేట చేస్తున్నారు. దీంతో ఇప్పుడు హైకోర్టు నుంచి మంజూరైనటువంటి బెయిల్ తర్వాత కొంతవరకు కూడా పిన్నెల్లి సోదరులు కొంతవరకు రిలాక్స్ అయినట్టుగా చెప్తున్నారు. ఎన్నికల కౌంటింగ్ కి సంబంధించినటువంటి సిచ్యువేషన్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ నిర్ణయం రావడం కూడా పిన్నెల్లికి అనుకూలంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ గా కనిపిస్తుంది అన్నటువంటి ఒక అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. రైట్, థ్యాంక్ యూ హరీష్.